గత ప్రభుత్వ హయాంలో ఈ ఫార్ములా రేస్ కోసం విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదలాయించారన్న కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫార్ములా రేసు నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఆమోదం తెలిపారని సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఏసీబీకి సీఎస్ లేఖ రాయనున్నారు. ఏసీబీకి వెంటనే లేఖ రాయాలని సీఎస్ ను కేబినెట్ ఆదేశించింది. ఈ రేసింగ్ ఏజెన్సీ నిర్వాహకులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఫార్ములా రేస్ కేసులో మంత్రి కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారించేందుకు రాష్ట్ర సర్కార్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను అనుమతి కోరుతూ లేఖ రాయగా గవర్నర్ దానికి ఆమోదం తెలిపారు. 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్లో ఈ ఫార్ములా కారు రేసు నిర్వహణకు సంబంధించిన 55 కోట్ల చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ కేసులో కేటీఆర్ విచారణకు సంబంధించి దాదాపు నెల రోజుల క్రితమే గవర్నర్ నుంచి రాష్ట్ర సర్కార్ అనుమతి కోరింది. కేటీఆర్ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్కు పదే పదే చేసిన విజ్ఞప్తి చేశారు. అయితే న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఇందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఏసీబీ ఇప్పుడు గతంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ పై తన దర్యాప్తును కొనసాగించవచ్చు. ఇందులో కేటీఆర్ తో పాటు అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్న కార్యదర్శి అరవింద్ కుమార్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. గవర్నర్ అనుమతిపై కేబినెట్లో చర్చ జరిగిందని, ఈ వ్యవహారంలో జరిగిన దోపిడీపై చర్చించామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం కేటీఆర్ అరెస్టుపై తానేమీ చెప్పలేనని పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేస్తుందని అన్నారు. తాము గతంలో చేసిన బాంబు వ్యాఖ్యలు తుస్సుమన్నాయని ఇటీవల బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారని అన్నారు. ఇది తుస్సుమనేదైతే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ ఎందుకు చేశారని ప్రశ్నించారు. తాము ఎప్పుడో గవర్నర్ అనుమతి కోరితే ఇప్పుడిచ్చారని అన్నారు. ఫార్ములా కేసులో విదేశాలకు డబ్బులు వెళ్లాయని, ఆర్బీఐ అనుమతి తీసుకోలేదని అన్నారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాయనేది విచారణలో తేలుతుందన్నారు. ఈ కేసులో డబ్బుల బదిలీ పూర్తిగా మ్యాచ్ ఫిక్సింగ్ అన్నారు. మరోవైపు అసెంబ్లీలో మాట్లాడడానికి అంశం లేనందుకే ప్లకార్డులు నినాదాలతో సభకు ఆటంకం కలిగించారని అన్నారు పొంగులేటి. ఈ సమావేశాల్లో ఆర్ఓఆర్ బిల్లు ప్రవేశపెడతామన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో కక్ష సాధింపు ఉండదని, ప్రధానమైన అవినీతిని ప్రజల ముందు ఉంచుతామన్నామని పొంగులేటి చెప్పారు.